రోజు ఆయన ఆ ఇంటికి వెళ్ళిపోయారు. రేపు నా పిల్లల్ని, తండ్రి వదిలేసిన పిల్లలని అందరూ ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళు తలెత్తుకొని ఎలా తిరుగుతారు? ఇన్ని అవమానాలు పడుతూ ఈ జీవితం నాకెందుకన్నయ్యా? ఒరే చెర్రీ, రారా, నువ్వు కూడా వచ్చి కలిసి చచ్చిపోదాం. అమ్మా ఆపమ్మా, ఏంటా మాటలు? దయచేసి అలా మాట్లాడకమ్మా. మీరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా. మీ అన్నయ్య ఉన్నారు కదా, నిన్నంత ఈజీగా వదిలేస్తారా చెప్పు? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. విను మీరా, ఈ పరిస్థితికి కారణం నేనే కాబట్టి నేనే వెళ్ళి కేపిని తీసుకొస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మళ్ళీ ఎప్పుడు ఇలా భయపెట్టకు. నీకేం కావాలన్నా మేమందరం ఉన్నాం కదా. వదినా, నా చెప్పినట్టే చేశాను. చూసావా, అన్నయ్య మాట ఇచ్చాడు. నిజంగానే ఆయన తీసుకొస్తాడంటావా? తీసుకొస్తాడని అనుకుందాం, చూద్దాం. తల పగిలిపోతుంది. ఓ ఇవన్నీ నేనే చేశానా? అయ్యో ఏ పాపం, నా వల్ల ఇతను చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. వా నన్ను ఇలా చూసిందంటే షాక్ అయిపోతుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తారా, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ కి. అమ్మయ్య, బతికిపోయాను. నువ్వా? మాటి మాటికి ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఈ ఇంట్లో నీకు చోటు లేదని? భూమి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? విను, గగన్ బావ నా భర్త. తన మీద ఆశలు పెట్టుకుని ఈ ఇంటి చుట్టూ తిరిగితే నీ జీవితం నువ్వే పాడు చేసుకున్నట్టే. ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. మర్యాదగా వెళ్ళిపో. ఒక్క నిమిషం. రాత్రి గగన్ గారితో ఒకే గదిలో ఉన్నావా? అవును, ఒకే గదిలోనే ఉన్నాం. అయితే ఏంటి? హే, ఒకే గదిలో ఉన్నారా? తారా, ఏంటి తారా, ఇందాకే జాగింగ్కి వెళ్తున్నానని చెప్పావు, ఇంత త్వరగా వచ్చేసావేంటి? నేనా? నేనిప్పుడే బయట నుంచి వస్తున్నాను. బయటికి వెళ్ళింది నేను కాదు, ఆ భూమి. భూమి ఎందుకు వస్తుంది ఏంటో? గగన్ గారు, గగన్ గారు, గగన్ గారు! Hey, Tara, what is this? ఏంటి
పొద్దునే డిస్టర్బ్ చేస్తున్నావు? రాత్రి మీరు భూమి ఈ గదిలో ఏం చేశారు? ఏం చేసామంటే ఏం లేదు. ఆ, మరి రాత్రంతా మీరిద్దరు ఒకే గదిలో ఉన్నారని ఆ భూమి చెప్పింది. అవును, ఒకే గదిలో ఉన్నాం అంతే, అంతకు మించి ఏం జరగలేదు. నిజంగానే ఏమీ జరగలేదా? నిజంగా ఏం జరగలేదు. నాకు నమ్మకం కుదరట్లేదు. నిజంగా ఏం జరగలేదు కదా? నీ మీదొట్టు, నిజం. వెళ్ళు, నన్ను పడుకోనివ్వు ప్లీజ్. గో ప్లీజ్, ఐ సెడ్ గో అవుట్ యార్. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఆ, నిజంగా నాకు తెలియదు మావయ్య. అసలేంట్రా మీ నాన్న ప్రాబ్లం? శారదతో బంధం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు మీ అమ్మతో ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు? చూడు, మీ అమ్మ చచ్చిపోతానంటోంది. అది అర్థం కాదా మీ నాన్నకి? ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న వినడు. నీకు కూడా మీ నాన్న బుద్ధులే వస్తున్నాయి. మేం చెప్పేది మీ ఇద్దరి చెవులకెక్కదు. మీకు అనిపించిందే చేస్తారు. ఏం మనుషులో ఏమో. అలా అనకండి మావయ్య. ఆ, పెద్దమ్మ వాళ్ళు కూడా మంచివాళ్లే కదా. నాన్న లైఫ్లో నాన్న ప్రమేయం లేకుండా అలాంటి పొరపాటు ఒకటి జరిగిపోయింది. సరిదిద్దుకోవాలని చూస్తున్నాడు. సమస్యలు వస్తున్నాయి. నాన్నైనా మనసాక్షిని చంపుకోలేడు కదా మావయ్య. చాలరా, నోరు మీరా. సపోర్ట్ చేయడానికి వచ్చాడు, సపోర్ట్ చేయడానికి. నేను ఫోన్ చేస్తే మీ నాన్న లిఫ్ట్ చేయడు. నువ్వొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడు అడుగు. సరే మావయ్య. చెప్పరా చెర్రి. నాన్న ఎక్కడున్నావు? బార్లో ఉన్నానురా. ఏ బార్ నాన్న? అమృత బార్లో ఉన్నా. ఇంటికి రావచ్చు కదా నాన్న. రేయ్, ఇప్పుడు నీకేం కావాలరా? ఏం లేదు నాన్న, నువ్వు అక్కడే ఉండు. నేనే వచ్చి మాట్లాడతాను. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరు రావాల్సిన అవసరం లేదురా. నాకు రావాలనిపించినప్పుడు నేనే వస్తాను. లేదు నాన్న, నేను వస్తున్నాను కదా, మనం మాట్లాడుకుందాం. నువ్వు అక్కడే ఉండు. ఏంట్రా, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా కిడ్నాప్ చేసి బంధించాలని చూస్తున్నారా? నువ్వు మీ అమ్మ అపూర్వ, రే మీరందరూ కలిసి నా గురించి ఏమనుకుంటున్నారా?